హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను బీరకాయ పప్పు చేస్తున్నానండి. దానికోసమని ముందుగా నేను ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. అలాగే ఒక అర కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ముందుగా పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి. మనం పొయ్యి మీద కూడా వండుకోవచ్చు. అలాగే ఇప్పుడు అందరూ కుక్కర్లో వండుకుంటున్నారు కదండి, తొందరగా అయిపోయే పనులు. అందుకని నేను కుక్కర్లో చేస్తున్నానండి పప్పు. ఇప్పుడు ఈ పప్పు వేయించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని కొంచెం లైట్గా వేయించుకుందామండి కందిపప్పుని. మనం కట్టిలో కూడా వండుకోవచ్చండి, కాకపోతే నేను కుక్కర్లో పెట్టేశాను. ఇది చూసారండి, ఈ విధంగా లైట్గా వేగిందండి 1 నిమిషం పాటు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు కందిపప్పు చల్లారిన తర్వాత వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకుందామండి. పప్పు శుభ్రంగా కడిగేసుకుని చూసారండి, ఈ మాత్రం వాటర్ పోసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. బీరకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని చెక్కు తీసుకోవాలండి. ముందుగా చూసారు కదా, ఈ మాత్రం చెక్కు శుభ్రంగా తీసేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా చెక్కు తీసేసుకుని ముక్కలు కట్ చేసుకుందామండి. బీరకాయలన్నీ ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. అలాగే ఒక టమాటా అండి, ఒక టమాటా వేసుకుందాం. ఒక టమాటా, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు, వీటిని కూడా ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు మిరపకాయలని ఈ విధంగా చిలికల్లా చేసేసుకుని వేసేద్దామండి. పప్పు ఒక 5 నిమిషాలు నానిందండి. మనం ఎమ్మట వేసుకునే కన్నా పొయ్యి మీద ఇప్పుడు పప్పు ఒక 5 నిమిషాలు నానిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేస్తున్నానండి, మనం కట్ చేసి పెట్టుకున్నవి. అలాగే పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం కరేపాకండి, కొత్తిమీర, నాలుగు చిన్నుల్లిపాయ రెమ్మలు పట్టు తీసినాయండి. అలాగే మనకి రుచికి సరిపాను కళ్ళుప్పండి, ఉప్పు వేసాను. 2 స్పూన్ల వరకు కారం అండి, 1 స్పూను పసుపు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. శుభ్రంగా కడిగేసుకుని చింతపండు కూడా వేసేద్దాము. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా చూసుకుని మనకు మొత్తం సరిపోయినాయి కదా,
ఇప్పుడు కొంచెం ఈ వాటర్ చూసారు కదా, ఇంకొంచెం వాటర్ వేసుకున్నామండి. మనం కుక్కర్లో ఈ మాత్రం వేసుకుని సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఒక 5 విజిల్లు వచ్చిందాకా పప్పుని ఉడకనిద్దాం. పప్పు ఉడికిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు ఈ పప్పుని రుబ్బుకుందాము. మనం చేసిన ఎసరు చక్కగా సరిపోయిందండి. పప్పు మరీ మెత్తగా కాకోకుండా, మరీ మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదండి. ఈ విధంగా చక్కగా ఉండాలి. ఇలా పలుకు పలుకుగా మనం రుబ్బుకుందాం. ఇప్పుడు చేసుకుందామండి. ఇప్పుడు తాలింపుకి నూనె పోసుకుందాం బాండీలో. నూనె వేడయిందండి. దాంట్లో ఒక 5-6 ఎండుమిరపకాయలు, అలాగే తాలింపు దినుసులండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, తాలింపు దినుసులు 2 స్పూన్లు వేసానండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, చిన్నుల్లిపాయలండి. మనకి పప్పుకి టేస్ట్కి చిన్నుల్లిపాయలు ఒక 10 చిన్నుల్లిపాయల వరకు నలగొట్టేసానండి. పెద్దల్లిపాయ ముక్కలు ఒక పెద్దల్లిపాయ ముక్క, కరేపాకండి, తాలింపు పోసుకొని పప్పులో ఒకసారి మొత్తం కలిపేసుకున్నామండి. చూసారు కదా, బీరకాయ పప్పుకి కాస్త నూనె ఎక్కువగానే ఉండాలి. తాలింపు అనేది మనం అన్నీ వేసుకోవాలండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేను. మనకి పాలకూర పప్పు, తోటకూర పప్పు కన్నా కూడా బీరకాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. బీరకాయ చిన్నపిల్లలు చాలామంది ఇష్టంగా తినరండి. అందుకని మనం పప్పు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పప్పు మొత్తం ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాము. ఇంతేనండి, బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. బీరకాయ పప్పులో వడియాలండి. మనం ఎండాకాలంలో సగ్గుబియ్యంతో వడియాలు పెట్టానండి నేను. ఆ వడియాలు వేయించుకుని బీరకాయ పప్పులో కాస్త నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి. కమ్మని బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.